జగంపేటలో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించితే ఉచిత డిఎస్సి కోచింగ్ సెంటర్ వద్ద మౌలిక వస్తువులు కల్పించడానికి చేపట్టిన పనులను ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పరిశీలించారు. నెల రోజులుగా డిఎస్సి కోచింగ్ అప్లికేషన్స్ ఇప్పటి వరకు 432 మంది తీసుకోవడం జరిగిందని, వీరందరికీ ఆదిత్య, గోదావరి, గైట్ లాంటి ఇన్స్టిట్యూట్లతో పోటీ పడే విధంగా బెస్ట్ ఫ్యాకల్టీ ఇస్తున్నామన్నారు. వీరందరికీ కోచింగ్తో పాటు ఉచిత భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో కోచింగ్ తీసుకున్న 170 మంది టీచర్ పోస్టులు సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. కోచింగ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ 432 మందికి కూడా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసి ఇక్కడ ప్రతి నిమిషం కూడా వేస్ట్ కాకుండా ఉపయోగించాలి, వాళ్ళ ఉత్తీర్ణతని పెంపొందించే విధంగా అని చెప్పేసి మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇది ఫౌండేషన్ ద్వారా. అయితే ఇది పోటీ పరీక్షలు కాబట్టి ఎక్కడా రాజీ పడకుండా ఇటు ఆదిత్యలో కానీ, అటు గోదావరిలో కానీ, ఇటు చైతన్యలో కానీ వాళ్ళకి తీసిపోనటువంటి ఇంకా ఒక మెట్టు పైన ఉండేటటువంటి ఫ్యాకల్టీని తీసుకొచ్చి ఇక్కడ మేము ఈ కోచింగ్ క్యాంప్ నిర్వహించాలని అనుకుంటున్నాం, నిర్వహిస్తున్నాం. అంటే నా ఏమైనా ఒకటే, ఇక్కడ కోచింగ్ తీసుకున్నటువంటి ప్రతి విద్యార్థి ఉత్తీర్ణుడు కావాలి, ఉద్యోగం సంపాదించాలి. నా నియోజకవర్గంలో కనీసం ఇది మొట్టమొదటి క్యాంప్ కాబట్టి ఒక 70% అయినా సరే ఇక్కడ కోచింగ్ తీసుకున్నటువంటి వాళ్ళు ఉద్యోగాలు పొందేటటువంటి అవకాశాన్ని కల్పించాలి. ఇక్కడ